దేవుని యొక్క ప్రశస్త నామమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. చేరువున మీ అందరికీ కూడా రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈ రాత్రి వేళ మనం ఈ విధంగా కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క మాటలను మనము ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి కలిసి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి యెషయా గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదివి ధ్యానం చేద్దాం. చాలు. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే గదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయములో అయా నీ రక్తమును చేతపోని నీ కృపాసనానికి మేము చేరుకుంటున్నాం. అయా సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా మీరు మాతో మాట్లాడండి. దేవా, మీ ఆలోచనను మా మధ్యలో వెల్లడిపరచండి. తండ్రి, మీ ఆలోచన బయలుదేరుతూ ఉండగా ఈ స్థలమందు వాక్యమును వినకుండా గమనమును చెదరగొడుతూ ఉన్న సమస్త అపవాది క్రియలను, సాతాన సంబంధమైనటువంటి సకల తంత్రములను యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. దేవా, ప్రతి ఆటంకాన్ని నిర్మూలము చేసి మాతో ఈ సమయమందు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దయచేసి ధ్యానము చందరు లేఖనాలను ధ్యానించండి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు వ్రాయించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనము ఈ సందర్భంలో చదువుకున్నాం. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడువు నీవే గదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడువు నీవే గదా అని పూర్వకాలములలో తన ప్రజల ఎడల దేవుడు చేసిన కార్యములను భక్తులు గుర్తు చేస్తూ దేవునిని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న సందర్భాన్ని మనం ఈ వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా తాను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అనంటే, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే అని దేవుణ్ణి సన్నుతిస్తున్నాడు. ప్రియులారా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అంటూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు జనాంగము ఎదుట దేవుడు చేసిన కార్యములు మాటలతో వివరించడానికి వీలు కాని కార్యాలు దేవుడు చేశాడు. సముద్రమును త్రోవగా చేశాడు దేవుడు. యోర్దానును వెనక్కి మళ్లించాడు. నైలు నది నీటిని రక్తంగా దేవుడు మార్చాడు. కప్పల దండును, మిడతల సమూహమును ఐగుప్తు దేశం మీదికి దేవుడు పంపి ఇలా ఎన్నెన్నో మహత్కార్యాలు, సూచక క్రియలు దేవుడు తన జనుల పట్ల దేవుడు జరిగించినట్టుగా లేఖనాలు సాక్ష్యమిస్తాయి. ఆలోచించండి. దేవుడు ఒక మాట అంటాడు, ఈ జనములో చేసినన్ని కార్యాలు ఏ జనములో కూడా నేను చేయలేదు అంటాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. చెప్పడానికి దేవుడు బిడ్డలారా మాటలు సరిపోని కార్యాలు, లెక్క పెట్టడానికి వీలు కాని, లెక్కకు మించిన మహత్కార్యములను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల ఎదుట దేవుడు జరిగించాడు. అయితే ఇక్కడ దేవుడు చేసిన అనేక అద్భుతాలలో ఒక అద్భుతాన్ని గురించి ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు అనంటే, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసింది నీవే అంటూ ఉన్నాడు భక్తుడు. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసింది నీవే అని దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు.
ఇక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటట చెప్పండి, అందరూ చెప్పాలి. ఇక్కడ దేవుడు ప్రస్తావించిన, ప్రవక్త ద్వారా ప్రస్తావించిన అద్భుత కార్యము ఏ అద్భుత కార్యము? అగాధ జలములను ఇంకిపో చేశాడు, అగాధ జలములను త్రోవగా చేశాడు. అంటే ఎర్ర సముద్రమును పాయలు చేసిన సందర్భాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా తాను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇందులో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని రాత్రి మనము తెలుసుకొనడానికి ప్రయత్నించేద్దాం. గమనించండి ప్రియులారా, మన పితరులైన ఇశ్రాయేలీయులు వారిని గూర్చిన చరిత్ర, వారిని దేవుడు ఎలా నడిపించాడో, వారు ఏ విధంగా ఐగుప్తీయులకు వారు దాసులుగా జీవించారో, వారిని దేవుడు ఏ విధంగా వెలుపలికి రప్పించాడో, వారి కొరకు దేవుడు అరణ్య మార్గములో కానివ్వండి, ఐగుప్తులో కానివ్వండి, దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడో, జయము కావచ్చు, అపజయం కావచ్చు, ఈ సంగతులన్నిటినీ దేవుడు లేఖనాలలో వ్రాయించి దేవుడు పెట్టాడు. ఎందుకనంటే యుగాంతముందున్న సంఘమునకు బుద్ధి కలగడానికి ఇవన్నీ దేవుడు వ్రాయించారట. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఈ సంగతులన్నీ, అంటే ఏ సంగతులు? ఇశ్రాయేలీయుల జీవితాల్లో జరిగిన సంగతులన్నీ వారి జీవితాల్లో సంభవించాయి. ఎందుకనంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి అవి సంభవించాయట. అవి మనం గుర్తు చేసుకొనడానికి దేవుడు వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చరిత్రను వ్రాయించాడు. అంటే ఇశ్రాయేలీయుల జీవితంలో ఎదురైన ఒక్కొక్క సంఘటన ద్వారా మనము జ్ఞానము నేర్చుకోగలము అంటుంది లేఖనం. అవును కదా? పౌలు ఏమంటున్నాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ వ్రాయించాడట. బుద్ధి కలుగుట అంటే అర్థం ఏంటనంటే జ్ఞానము కలుగుట అని అర్థం. మనము జ్ఞానం పొందాలని, మనము తెలివి పొందాలని దేవుడు ఈ సంగతులన్నీ వ్రాయించాడు. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన మనకు జ్ఞానమును తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్ర. అవును కదా? మనకు బుద్ధిని కలిగిస్తుంది, మనలో ఉన్న అజ్ఞాన స్థితిని దూరం చేస్తుంది. వారి జీవితంలో జరిగిన సంఘటనలను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వారి పట్ల దేవుడు చేసిన కార్యాలను మనము తలపోస్తూ ఉన్నప్పుడు యుగాంతమందున్న మనకు, అంటే సంఘానికి జ్ఞానం కలుగుతుంది అంటుంది లేఖనం. అట్లయితే ఈ మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల ఎదుట సముద్రములను ఇంకిపో చేసింది దేవుడు, అగాధ జలములు కలిగిన సముద్రాన్ని త్రోవగా చేసింది దేవుడు అనేటువంటి మాట ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం గమనించగలం. అయితే ఇక్కడ ఒక మాట మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు దాసులుగా ఉండుట మన జీవితంలో దేనికి సూచన అంటే మనము పాపమునకు దాసులుగా ఉండే అనుభవానికి సూచన. అవును కదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు దాసులుగా ఉండుట అది మన జీవితంలో ఏం సూచిస్తుంది? మనము పాపమునకు దాసులుగా ఉన్నాము అనే అనుభవాన్ని చూపిస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా వారిని బానిసలుగా మార్చుకున్న ఫరో ఈరోజు పాపానికి దాసులుగా బ్రతుకుతున్న మనలను బానిసగా మార్చుకున్న సాతానుకు సూచన. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు, మనము ఆ అనుభవాన్ని మన జీవితంలో చూసుకుంటే మనము లోకములో పాపములో ఉన్నాం. వారు ఐగుప్తులో నుండి విడుదల పొందుకున్నారు, మనము కూడా మన పాపములలో నుండి విడుదల పొందుకొనడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇలా ఒక్కొక్కటి వారి జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన మన జీవితంలో కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలకు సాదృశ్యంగా ముంగుర్తుగా మనకు కనబడతాయి. అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటుట దేనికి సాదృశ్యం? మరి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడము నీవే కదా అన్నాడు. మహాజలములు కల సముద్ర అగాధ స్థలములలో త్రోవను కలగచేసిన వాడము నీవే అంటూ ఉన్నాడు. అంటే ఎర్ర సముద్రమును పాయలు చేసిన అనుభవాన్ని ప్రవక్త ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎర్ర సముద్రమును ఆనాడు ఇశ్రాయేలీయులను దాటించాడా లేదా? మరి ఈరోజు ఆ అనుభవము మన జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? వారు ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నారు అంటే ఏంటి సాదృశ్యము? మనం పాపానికి దాసులుగా ఉన్నాము, దానికి సాదృశ్యం. ప్రియులారా, వారు ఫరోకు బానిసలుగా ఉన్నారు అనే అనుభవము మనము సాతానుకు బానిసలుగా ఉన్నాము అనే అనుభవానికి అది ఒక సూచన. అలాగే నేనంటాను, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రమును దేవుడు దాటించాడు. ఇప్పుడు ఆ అనుభవము మన జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి?
చెప్పండి. ఒకసారి లేఖనాన్ని చదివి జవాబు చెప్పాలి మీరు. కొరింథీ పత్రిక నుండి ఒక మాట మనం చూద్దాం. కొరింథీలకు అపోస్తలుడు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ పౌలు కొన్ని సంగతులు తెలియచేస్తూ ఏముంటున్నాడు అనంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకైతే ఇష్టం లేదు అన్నాడు. ఏంటంటే చెప్పండి. మన పితరులు అందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అనే మాట మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. పౌలు అంటున్నాడు, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి అని మనం చూడగలిగితే, మన పితరులందరూ అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా వారు మేఘము క్రింద ఉన్నారు, వారందరూ సముద్రములో నడిచిపోయారు అన్నాడు. ఎక్కడ నడిచారట వారు? సముద్రములో నడిచిపోయారు అనే అనుభవాన్ని ఏమని పౌలు గారు వివరిస్తున్నాడు అనంటే, వారందరూ అంటే సముద్రమును దాటిన వారందరూ మేఘములో మోషేను బట్టి బాప్తిస్మాన్ని పొందారు అంటూ ఉన్నాడు. అంటే ఎర్ర సముద్రమును దాటుట దేనికి సాదృశ్యము? ఎర్ర సముద్రము ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళుట. పౌలు ఏమంటున్నాడు? వారందరూ సముద్రములో నడిచిపోయిరి అన్నాడు. కింద ఏమంటున్నాడు అనంటే, అందరూ బాప్తిస్మము పొందరి అంటూ ఉన్నాడు. అంటే ఎర్ర సముద్రమును దాటుట దేనికి సూచన? స్పష్టంగా ఉంది కదా అక్కడ. ఎర్ర సముద్రమును వారు దాటిపోయారు అన్నాడు. కింద నిర్వచిస్తే ఏమంటున్నాడు? వారందరూ బాప్తిస్మము పొందరి అన్నాడు. అంటే ఎర్ర సముద్రమును దాటే అనుభవము క్రొత్త నిబంధన కాలానికి వచ్చి ఒకవేళ మనం ఆలోచించగలిగితే, మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందే అనుభవానికి సాదృశ్యం. వారు మోషేను బట్టి బాప్తిసం పొందుకున్నారు. కింద ఫుట్నోట్లో మనం చూస్తే వారందరూ మోషేలోనికి బాప్తిసం పొందారు. అవును కదా? మోషేను బట్టి అన్న స్థలములో మోషేలోనికి అంటూ ఉన్నారు. కానీ ఈరోజు క్రొత్త నిబంధన సంఘము మోషే వంటి ప్రవక్త అనబడుతున్న క్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొందిన వారుగా కనబడుతుంది లేఖనం. అందుకే ఈరోజు మీరు ఆలోచించండి, ఇశ్రాయేలీయులను అగాధ జలములు కలిగిన సముద్రములో నుండి దేవుడు వారిని దాటించాడు. ఆ దాటించిన అనుభవం ఈరోజు మన జీవితాల్లో మనము బాప్తిస్మము పొందే అనుభవానికి ఒక సూచన, సాదృశ్యం. అవునంటారు కదా? ఇక్కడ ఎంతమంది బాప్తిసం పొందుకున్నారండి? పొందని వారు చేతులెత్తండి. పొందిన వారి సంగతి వద్దు. పొందిన వారు ఓకే, వీరేశం అంటే మిగతా వారందరూ బాప్తిసం పొందినట్టే కదా. నేను ఒక మాట అంటాను, ఎర్ర సముద్రమును దాటుట ఈక్వల్ టు బాప్తిస్మము పొందుట. ఈ రెండు అనుభవాలు సమాంతరంగా కనబడుతున్నాయి. వారు ఐగుప్తులో నుండి బయలుదేరి ఎర్ర సముద్రమును దాటారు. ఈరోజు మనము ఆ అనుభవము దేనికి సూచన అంటే, మనమందరము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందే అనుభవానికి సూచన. అంటే ఇప్పుడు ఎవడు క్రీస్తులోనికి బాప్తిస్మాన్ని పొందుతున్నాడో తను కూడా ఎర్ర సముద్రమును దాటుతున్నాడు అనేది అర్థం. ఎర్ర సముద్రమును దాటడం వలన ఏం జరుగుతుందంటే, మునుపు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఇక ఎన్నడూ చూడరు అన్నాడు దేవుడు. నిర్గమకాండములో మనకు కనబడుతుంది ఆ లేఖనం. ఎర్ర సముద్రము దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు సాగిపోండి, మీరు ఇక మీదట ఇప్పటి వరకు మీరు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు. అంటే ఎర్ర సముద్రము దాటిన వాడికి ఐగుప్తు యొక్క సైన్యము కనబడినట్టుగా క్రీస్తులోనికి మనం బాప్తిస్మాన్ని పొందితే మన జీవితంలో పాపము కానరాదు. ఎర్ర సముద్రమును దాటుట అంటే అర్థం ఏంటన్నాను? బాప్తిస్మము పొందుట. ఎవరైతే బాప్తిస్మాన్ని పొందారో వారందరూ ఏమి దాటినట్టు లెక్క? ఎర్ర సముద్రమును దాటినట్టు. అందుకే నేను అడిగాను, ఎందరూ బాప్తిసం పొందారంటే దాదాపు అందరూ పొందారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేనంటున్న మాట ప్రియులారా, బాప్తిస్మము పొందుట మనము ధ్యానిస్తున్న లేఖనాన్ని బట్టి ఎర్ర సముద్రమును దాటుట అని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు చెప్పగోరుతున్నాను. లేఖనం అంటుంది ప్రియులారా, ఎర్ర సముద్రము దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది ఎవరు అంటే, ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, బాప్తిస్మపు అనుభవం దగ్గరికి మనలను నడిపించవలసింది ఎవరు? అలా అర్థమవుతుందని నేను నా భాష మీకు అర్థమవుతుందండి. ముందు ఎర్ర సముద్రము దాటారు ఇశ్రాయేలీయులు. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఆ ఎర్ర సముద్రము దగ్గరికి ఐగుప్తులో ఉన్న వారు ఎర్ర సముద్రానికి చేరుకున్నారు కదా.
అయితే ఎర్ర సముద్రము దగ్గరికి వారిని నడిపించింది ఎవరు? మోషే. కానీ ఇంకా మనం చూడగలిగితే దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. మనము నిర్గమాకాండములో ఆ మాట మనం చూస్తాం. ఒకసారి చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి ఒకసారి. చూడండి, దేవుడు ఒక మాట అంటున్నాడు. ఈ ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు యుద్ధము ఎదురైనప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగిపోతారేమో అనుకొని దేవుడు ఏం చేశారట, ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గాన్ని దేవుడు వారిని నడిపించక దేవుడు చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను అంటుంది లేఖనం. ఇక్కడ మన ప్రశ్నకు జవాబు ఏంటనంటే, ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించింది ఎవరు అనే ప్రశ్నకు ఇక్కడ ఏమని జవాబు కనబడుతుంది? దేవుడు నడిపించను అనే జవాబు. అవును కదా? ఐగుప్తులో ఉన్న వారిని ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చారట. ఎవరు నడిపించారు అంటే మనం అందరం ఏమన్నాం? మోషే అన్నాం. ఒక విధంగా మోషే నడిపించాడు, కరెక్టే. కానీ ఇంకాస్త లోతుగా వెళితే మోషే కాదు, దేవుడు నడిపించాడు వారిని. అవును కదా? అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించింది ఎవరు? మోషే కాదు, దేవుడు. మోషే ఉన్నాడు, కానీ మోషే దేవుని చేత నడిపించబడుతున్నాడు. మేఘము వారిని నడిపిస్తూ ఉంది. గమనించండి ప్రియులారా, మేఘము కింద వారు సాగిపోతూ ఉన్నారు. ఇటు రండి, విక్కి మీరు ఇట్టండి, ఇటు వచ్చేయండి, మీరిద్దరు ఇట్టండి, మీరు గమనించండి. ఎర్ర సముద్రము దగ్గరికి లేఖనం ఏముంటుందనంటే, చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున ఆయన అంటే దేవుడు వారిని నడిపించను అనే లేఖనాన్ని మనం చూసాం. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఐగుప్తులో ఉన్న వారిని ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించింది దేవుడు. ఇంకా మనము నిశ్చితంగా ఆలోచించగలిగితే మేఘము వారికి ముందుగా ఉండి నడిపించింది. దేవునికి స్తోత్రం. మేఘము ఎవరికి సూచన? దేవునికే కదా. మేఘములో ఉండి దేవుడు మాట్లాడతాడు. అవును కదా? కరుణ పీఠం మీద మేఘము నిలిచి ఉంటుంది ప్రియులారా. ఆ మేఘమును నిశ్చితంగా మనం చూడగలిగితే అక్కడ దేవుని స్వరూపం కనబడుతుంది. అంటే ఆలోచించండి, మేఘము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, మేఘము వారికి ముందుగా సాగుతుంది అన్నట్టు అర్థం ఏంటంటే దేవుడే వారికి ముందు నడుస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు దేవుడు వారిని ఎక్కడికి నడిపించారట? ఎర్ర సముద్రము దగ్గరికి దేవుడు వారిని నడిపించారట. వేరే దారి లేదా? షార్ట్ కట్ వే ఉందట. ఫిలిస్తీన్ల దేశము గుండా కనాను వెళ్ళడానికి ఒక అడ్డదారి ఉంది, సమీపమైన త్రోవ ఉంది. కానీ దేవుడు ఆ దారిలో నడిపించక చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఎర్ర సముద్రమునొద్దకు వచ్చుట లేదా ఎర్ర సముద్రమును దాటుట అంటే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట అని నేను చెప్పాను. అయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందే ఆ అనుభవము అనబడుతున్న ఆ ఎర్ర సముద్రము దగ్గరికి ప్రజలు ఎవరి చేత నడిపించబడాలి చెప్పండి? అంటే బాప్తిస్మపు అనుభవంలోనికి ఒకడు రావాలంటే, ఇంకాస్త చెప్పాలంటే, ఎవడైనా ఒకడు క్రీస్తులోనికి బాప్తిస్మాన్ని పొందకోరితే బాప్తిస్మపు అనుభవం దగ్గరికి నీవు రావలసింది మనుష్య ప్రేరేపణను బట్టి కాదు, దేవుని ఆత్మ వలన రావాలి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఎవరు పొందాలి? ఈరోజు అందరూ బాప్తిస్మం పొందారని నేను అంటున్నాను ప్రియులారా. నీవు ఒకవేళ నీ సొంత ఉద్దేశముతో నువ్వు బాప్తిస్మాన్ని పొందితే అది దేవుని లెక్కలో చెల్లని బాప్తిస్మం. బాప్తిస్మాలు ఎన్నున్నాయి నిజానికి? ఎఫెసీ పత్రికలో పౌలేమంటాడు, బాప్తిస్మము ఒక్కటే, శరీరం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, అందరికీ ప్రభువై ఉన్నవా ఆ ప్రభు ఒక్కడే, అందరిలో ఉన్నవాడినటువంటి ఆత్మదేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటి అని పౌలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి బాప్తిస్మాలు రెండు కావు, ఒకటే. కానీ ఆ పౌలే ఏ సంఘానికి బాప్తిస్మం ఒక్కటి అన్నాడో అదే సంఘస్థులకు రెండవసారి బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అర్థమవుతుందా? బాప్తిసాలు ఎన్ని చెప్పండి? ఒకటే. ఎవరితో చెప్తున్నాడు ఈ సంగతి? ఎఫెసీలతో చెప్తున్నాడు.
ఏ సంఘమునకు దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు అయ్యలారా బాప్తిస్మము ఒక్కటే అని హితోపదేశం చేశాడో ఆ సంఘస్థులకే రెండవసారి బాప్తిస్మం ఇచ్చాడు పౌలు. ఆ సంగతుల అపోస్తల కార్యములు 19లో మనం చూస్తాం. గమనించండి ప్రియులారా, అపోల్లో పై ప్రదేశాలలో ఉన్నప్పుడు పౌలు గారు సంచరిస్తూ ఎఫెసుకు చేరుకున్నాడట. అక్కడ కొంతమందిని చూసి బాప్తిస్మాన్ని పొందుకున్న వారికి క్రీస్తు గురించి ఇంకా చాలా లోతైన మాటలు విశదీకరించి వారికి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు పేరిట బాప్తిస్మాన్ని ఇచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అంటుంది లేఖనం. బాప్తిస్మం ఒక్కటే అని చెప్పిన పౌలు, ఆ పౌలు ఏ ప్రజలకు చెప్పాడో ఆ ప్రజలకి రెండవసారి బాప్తిస్మం ఇచ్చాడు. అవును కదా? ఇంటి కనీసం పౌలు చెప్పిన మాట మీద నిలకడగా ఉండాలి కదా పౌలు గారు. అవును కదా? ఈ మాట బాప్తిస్మం ఒక్కటే అని పేతురు చెప్పలేదు, బాప్తిస్మం ఒక్కటే అని యోహాను చెప్పలేదు, యాకోబు చెప్పలేదు. బాప్తిస్మం ఒక్కటే అని పౌలే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎఫెసీయులకు చెప్పాడు. వారికి రెండవసారి బాప్తిస్మం ఇచ్చాడు. అంటే ఇంతకీ బాప్తిస్మం ఒక్కటా, ఎక్కువ ఉన్నాయా? బాప్తిస్మం ఒక్కటే, కానీ అది క్రమంగా తీసుకుంటేనే బాప్తిస్మం, లేకపోతే అది స్నానముతో సమానం. అవును కదా? తీసుకోవలసిన నియమం చొప్పున బాప్తిస్మము పొందకపోతే నేను పెళ్లి కొరకు బాప్తిస్మం పొందాను అంటే కుదరదు. నాకు స్వస్థత కావాలి కనుక నేను బాప్తిస్మం పొందానంటే కుదరదు. నేను పుట్టు క్రైస్తవుని గనక, వయస్సు వచ్చింది గనక నేను బాప్తిస్మం పొందాలి అని పొందితే బాప్తిస్మం కాదు. నేను అంటున్నాను ప్రియులారా, బాప్తిస్మపు అనుభవం దగ్గరికి నీవు ప్రియులారా శరీర అక్కరల కొరకు రాకూడదు. బాప్తిస్మపు అనుభవం దగ్గరికి మానవ ప్రేరేపణ బట్టి రాకూడదు. బాప్తిస్మము దగ్గరికి ఏ వ్యక్తి కాదు, నేను అంటున్నాను సాక్షాత్తు దేవుడు అక్కడికి నిన్ను నడిపించాలి. హల్లెలూయా. ఎవరు దేవుని ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందాలి అనే అనుభవం దగ్గరికి నడిపించబడతారో వారు నిజంగా సరియైన బాప్తిస్మాన్ని పొందినట్టు లెక్క. అందుకే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, అగాధ జలములు గల సముద్రము నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దాటించాడు. అయితే ఇప్పుడు నేను అంటున్నాను, ఎర్ర సముద్రము దాటుట అంటే బాప్తిస్మము పొందుట అని చెప్పాను. ఎర్ర సముద్రము దగ్గరికి ఎలా రావాలి అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి రావాలి. అవును కదా? పేతురు సువార్త సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు, అయ్యలారా మీరు సిలువేసి చంపేశారు యేసును, మీ పాపముల కొరకు దేవుని కుమారుడు మరణించారు. ఏ యేసుని మీరు నిరాకరించారో ఆ యేసునే దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించాడు గనక అని ఈ విధంగా సిలువ సువార్తను అపోస్తలుడైన పేతురు ఆనాడు దేవుని బిడ్డలారా తొలి దినములలో యూదయ ప్రజలకు తెలియజేస్తూ ఉన్న వేల పిల్లారా వారు అందరూ హృదయంతరంగాలలో పొడవబడిన వారై పశ్చాత్తాపట్టం ప్రారంభించారు. పాపముల కొరకు ఏడవటం ప్రారంభించారు. అయ్యలారా మేమేం చెయ్యాలి? ఇదిగో మేము భక్తి కలిగిన యూదులమే, కానీ ఇదిగో ఆత్మ పొందడానికి మేమేం చెయ్యాలి అని దేవుని సన్నిధిలో వారు ఏడుస్తూ ఉన్న వేళ అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని తీసుకోండి అన్నప్పుడు ఆ దినమని ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మాన్ని పొందారట. ఆలోచించండి పిల్లారా, ఆనాడు తొలి దినములలో ఆది కాలములో దేవుని బిడ్డలారా అపోస్తలులు ఈ లోకములో సువార్తను ప్రకటిస్తూ ఉన్న వేళ యూదయ ప్రాంతానికి చెందిన యూదులు ప్రియులారా వారు దేవుని ఆత్మచేత నడిపించబడి బాప్తిస్మం పొందారు గనుక వారు సంఘములో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఎందరు దేవుని ఆత్మ ద్వారా బాప్తిస్మపు అనుభవంలోనికి రాగలుగుతారో వారే క్రీస్తు శరీరములో అవయవముగా అతకబడతారు. దేవునికి స్తోత్రం. అవును కదా? ఏ సంఘం అంటే అర్థం ఏంటి? క్రీస్తు శరీరం. ఒక్క శరీరములో అనేక అవయవాలు ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా అనేక మందితో కూడుకున్న సార్వత్రిక సంఘమంతయు కలిసి క్రీస్తు యొక్క శరీరం. అయితే ఆ శరీరములో నీవు ఒక అంగముగా ఉండాలి అంటే, ఆ శరీరములో నీవు ఒక అవయవంగా ఉండాలి అని అంటే, ఆ శరీరములో ఒక కీలుగా కావచ్చు, ఒక వేలుగా కావచ్చు, ఒక కన్నుగా, ఒక చెవిగా, ఏ స్థలములో దేవుడు నన్ను నియమించడానికి తలంచాడో ఆ స్థలములో నీవు నేను ఉండాలి అంటే నేనంటాను ప్రియులారా, నీవు బాప్తిస్మం మానవ ప్రేరేపణను బట్టి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి పొందితేనే ఆయన శరీరములో నీవు అవయవంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. అవును కదా? నేను బేసిక్ విషయం చెప్తున్నాను, పునాదికి చెందిన విషయం. ఈరోజు అనేకులు బాప్తిస్మం పొందుతున్నారు, కానీ వారు పొందిన బాప్తిస్మము లేఖనానుసారమైనదా కాదా అర్థము చేసుకోలేని పరిస్థితి. నేను ఎవరిని విమర్శించట్లేదు, వాక్యం మీ ముందు పెడుతున్నాను, మిమ్మల్ని మీరు చూసుకోండి, నన్ను నేను చూసుకోవాలి. వాక్యం ఒక అద్దముతో సమానం. అవును కదా? అద్దము మీ ముందు ఉన్నప్పుడు మీ ముఖములో ఉన్న లోపాలు ఎలా కనబడతాయో వాక్యపు అద్దమని దేవుడు మన ముందు పెడుతున్న వేళ మనల్ని మనము సరిచూసుకోవాలి. నేను కూడా 2 సార్లు బాప్తిస్మం పొందాను. హల్లెలూయా. బాప్తిస్మం ఒక్కటే,
కానీ రెండవసారి నేను ఎందుకు పొందాను అనంటే మొదట పొందినది బాప్తిస్మము కాదు అని దేవుడు నాకు అర్థం చేయించాడు. మొదటిసారి తీసుకున్నది అది పాస్టర్ గారు చేయించిన స్నానమే అని దేవుడు మాలో ఆ ప్రేరేపణ, ఆ ఒప్పుకోలు కలిగించాడు కనుక లేఖనానుసారమైన బాప్తిస్మము తర్వాతనే పొందారు. నేను చెప్పే మాట ప్రియులారా, బాప్తిస్మము ఒక్కటే. ఆ బాప్తిస్మపు అనుభవం దగ్గరికి నీవు రావలసింది దేవుని ద్వారా నడిపించబడి రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏది సరైన బాప్తిస్మం? దేవుని చేత నడిపించబడి పొందినది సరైనది తప్ప నీ సొంత ప్రేరేపణ బట్టి పొందినది సరైనది కాదు. అవుతుందా కాదా? ఇంకొక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. విమోచన అనేది లేదా రక్షణ అనేది ఎలా కలుగుతుంది? బాప్తిస్మం పొందుట వలన కలుగుతుందా లేదా ముందే కలుగుతుందా? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? రక్షణ, విమోచన లేదా పాప క్షమాపణ మనము బాప్తిస్మము పొందుట వలన కలుగుతుందా లేదా దానికంటే ముందే కలుగుతుందా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ముందేనా? ముందంటే ఎలా చెప్పాలి? యేసు ప్రభువు అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మాన్ని పొందు అన్నాడు పేతురు. అంటే ఈ మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే బాప్తిస్మం పొందితే రక్షణ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నేను అంటున్నాను, బాప్తిస్మము అంటే నీటిలో మునగటం. బాప్తిస్మం అంటే దేవుని బిడ్డలారా నీళ్ళలో సమాధి చేయబట్టం. అయితే ఇక్కడ నేను చెప్పే మాట, బాప్తిస్మం పొందుట రక్షణ కార్యమే కానీ బాప్తిస్మము పొందుట వలన మన రక్షణ ఆరంభం కాదు. ఇంతకని నేను చెప్పే మాట మన చదువుకున్న మూలవాక్యంలో ఎవరిని దాటించారటే దేవుడు చెప్పండి, సముద్రమును ఎవరిని దాటించారట? అక్కడ రాయబడింది, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు. చదువుకున్నామా మూలవాక్యాన్ని? అగాధ జలములు గల సముద్రమును ఇంకిపో చేసిన వాడము నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు. దేవుని బిడ్డలారా, అగాధ జలములు కలిగిన స్థలమును త్రోవగా కలిగచేసిన వాడు నీవే కదా అంటూ ఉన్నాడు. అక్కడ ఒక మాట మనం చూస్తాం, ఎవరు ఎర్ర సముద్రమును దాటారు అంటే విమోచింపబడిన వారు దాటారట. అర్థమవుతుందా? యెషయా 51:9 ఉన్న లేఖనాన్ని నేను మరలా, ఆ 10 ఉన్న లేఖనాన్ని మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. విమోచింపబడిన వారు దాటిపోయారు. దేవునికి స్తోత్రం. దాటిపోవటం అంటే అర్థం ఏంటన్నాను? ఎర్ర సముద్రమును దాటుట అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందుట. బాప్తిస్మము ఎవరు పొందాలి? దేవుని చేత అక్కడికి నడిపించబడ్డవాడు పొందాలి. అవును కదా? అర్థమవుతుందా వీరేష్? బాప్తిస్మం ఎవరు పొందాలి? దేవుని చేత నడిపించబడి, పాస్టర్గా నడిపిస్తే కాదు. పెళ్ళి కొరకు కథ నేను అంటున్నాను, నీవు నిజమైన బాప్తిస్మపు అనుభవంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. అయితే రాయబడ్డ మాట, ప్రియులారా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లుగా దేవుడు బిడ్డలారా సముద్రమును త్రోవగా మార్చారట. ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం, ఎర్ర సముద్రమును ఎవరు దాటాలి అంటే విమోచన కొరకు దాటకూడదు, విమోచన పొందినవాడు దాటాలి. అర్థమైందని చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ఎర్ర సముద్రమును దాటుట అంటే అర్థం ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట. అంటే ఈ ఎర్ర సముద్రమును ఎవరు దాటాలి అంటే ఈ బాప్తిస్మాన్ని ఎవరు పొందాలి? రక్షణ పొందనవాడా? బాప్తిస్మం ఎవరు పొందాలి? రక్షణ పొందనోడా, రక్షణ పొందనవాడా? రక్షణ పొందనవానికే బాప్తిస్మం. విమోచింపబడుట అంటే రక్షింపబడుట అని అర్థం. అవును కదా? రాయబడ్డ మాట, విమోచన కొరకు వారు సముద్రము దాటారు అని రాయించలేదు దేవుడు. ఏమని రాయించాడు? విమోచింపబడిన వారు ఎర్ర సముద్రమును దాటాలి. ఇక్కడ నేను అడిగే ప్రశ్న, విమోచన అనేది సముద్రమును దాటుట వలన కాదు, ముందే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అవును కదా? విమోచన అనేది బాప్తిస్మం పొందుట వలన కాదు, ముందే జరగాలి విమోచన. అర్థమవుతుందని చెప్పే మాట. ఎవరు దాటారు చెప్పండి ఇప్పుడు సముద్రమును? విమోచింపబడిన వారు. అంటే సముద్రము దాటుట అంటే బాప్తిస్మం పొందుట. బాప్తిస్మము ఎవరు పొందాలి అంటే విమోచన కొరకు పొందకూడదు, విమోచింపబడితే పొందాలి బాప్తిస్మం. అంతనే కదా? ఎవరు పొందాలి బాప్తిస్మం? విమోచింపబడితే బాప్తిస్మం పొందాలి. అవును కదా? ఎంతకి బాప్తిస్మం ఎందుకనంటే నేను రక్షణ పొందాను, అందుకు సాక్ష్యం ఇది. సాక్ష్యము చెప్పడానికి బాప్తిస్మం. అవును కదా?
నీటిలో మునిగి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మనం ఎప్పుడైతే బాప్తిస్మాన్ని తీసుకుంటున్నామో, జనులందరి ముందు మనము సాక్ష్యం ఎప్పుడైతే చెబుతున్నామో, అవును క్రీస్తును నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకంలో ప్రవేశించి నా పాపముల కొరకు మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరమునకు ఆరోహణమయ్యాడు, ఆయన అతి త్వరగా రాబోతున్నాడు, దేవుడు పంపిన ఆ కుమారుణ్ణి నా స్వరక్షకుడిగా, నా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను అని మనం ఏం చూస్తున్నామో తెలుసా? రక్షణ పొందినవాడు నేను రక్షణ పొందాను అని జనులందరి ముందు సాక్ష్యం చెబుతున్నాడు. అదే బాప్తిస్మం. అవును కదా? ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరు బాప్తిస్మం పొందాలి అంటే రక్షణ పొందడానికి కోరినవాడు కాదు, రక్షణ పొందినవాడు నేను రక్షణ పొందాను అని రుజువు చేయడానికి బాప్తిస్మం పొందాలి. అవును కదా? అంటే రక్షణ అనేది బాప్తిస్మము కంటే ముందే జరుగుతుంది. విమోచన కార్యం అనేది నీటిలో మునిగి మనం బాప్తిస్మాన్ని పొందడానికంటే ముందే జరుగుతుంది. అందుకే విమోచన పొందని వారు సముద్రమును దాటకూడదు, విమోచన లేనివారు బాప్తిస్మపు అనుభవంలోనికి రాకూడదు. ఇంతకీ నేను చెప్పే మాట, విమోచన బాప్తిస్మం కంటే ముందే కలిగిందని నేను చెప్పాను. ఎప్పుడు కలిగింది మరి విమోచన? ఎప్పుడు కలిగింది చెప్పండి? అక్కడేముంటుంది? విమోచింపబడిన వారు దాటిపోవున్నట్లు దేవుడు సముద్రమును త్రోవగా చేశాడు. సముద్రము దాటుట అంటే బాప్తిస్మం పొందుట. ఎప్పుడు బాప్తిస్మం పొందాలి అంటే విమోచన పొందిన పిదప పొందాలి బాప్తిస్మం. అవును కదా? అంటే సముద్రమును దాటుట కంటే ముందే ప్రజలకు విమోచన కలిగింది. కలిగిందా లేదా? ఎలా కలిగింది చెప్పండి? మోషే ఐగుప్తులోనికి దేవుని చేత పంపబడ్డాడు. ఎవరు పంపించారు మోషేను? దేవుడే పంపాడు. అపోస్తలుడు అనే మాటకు పంపబడినవాడు అని అర్థం. మోషే కూడా ఒక విధంగా చెబితే అపోస్తలుడే. అవును కదా? మోషే ఇదిగో నేను ఐగుప్తులోనికి పంపుతాను, వెళ్ళు అన్నాడు దేవుడు. పంపించాడా లేదా? నేను వెళ్ళను అన్నాడు మోషే. నన్ను చంప చూసేవారు ఉన్నారు అక్కడ, నాకు ప్రాణ భయం ఉందన్నాడు మోషే. అయ్యా నేను మాట మాంద్యం కలిగిన వాడిని, నాకు చాత కాదన్నాడు మోషే. కానీ దేవుడు మోషేను, దేవుడు బిళ్ళారా, మోషే పట్ల సంకల్పం దేవునికి ఉంది గనక దేవుడు లోబరిచాడు, మోషేను పంపాడు తప్పకుండా. నేను అంటున్నాడు, ఐగుప్తులోనికి పంపబడ్డ మోషే నిజంగా అపోస్తలుడే. అవును కదా? దేవుని చేత పంపబడ్డ మోషే, దేవుని వలన పంపబడిన మోషే. నేను అంటున్నాడు పిల్లలారా, ఈరోజు అనేక మంది సేవకులు ఎలా తయారయ్యారంటే తమకు తాము వచ్చేవారు ఉన్నారు, పంపబడితే వచ్చిన వారు తక్కువ ఉన్నారు. అర్థమవుతానే చెప్పే మాట? చాలామంది సేవకుల పద్ధతి ఏంటంటే 10 రోజులు ఉపవాసం ఉంటారు, కొందరు 21 రోజు ఉపవాసం ఉంటారు, కొందరు ఇదిగో అందరికంటే ఎక్కువ, నేను యేసు కంటే ఎక్కువ ఉండాలని 41 రోజు కూడా ఉండే మహానుభావం లేకపోలేదు. 41 రోజు ఉపవాసం ఉండి కనిపెట్టి అయ్యా పిలువు ప్రత్యక్షంగా నన్ను నీ సేవ కొరకు పరుచుకొని పిల్లారా 41 దినాలు ప్రార్థన చేసిన దేవుడు ప్రత్యక్షము కాబోతే వారు ఏం చేస్తారో తెలుసా? ఇక నన్ను పిలిచేట్లేవు కనుక నేను వస్తాను అని వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరా చెప్పండి? ఇక నువ్వు పిలిచేట్టగలవు ప్రభా, ఇక నాకు నేను వచ్చేస్తాను అని వచ్చిన సేవకులు అనేకులు ఉన్నారండి. గమనించండి, తనకు తాను వచ్చిన వాడు కాదు సేవకుడు, దేవుని చేత పంపబడిన వాడే సేవకుడు. హల్లెలూయా. ఇదిగో పౌలును బర్నబాను దేవుడు ఏమంటాడు? సంఘమంతా ఉపవాసం అండి ప్రార్థిస్తూ ఉన్న వేళ పిల్లారా దేవుడు అంటాడు, నేను వారిని పిలిచిన పని కొరకు పంపండి అన్నాడు. అన్నాడా లేదా? సేవకులు ఎవరు పిల్లారా? దేవుని చేత పంపబడిన వాడు. కొంతమంది సేవకులు నా భార్య చెప్పిందండి అని సేవకొచ్చిన వారు ఉన్నారు, కొంతమంది నా తల్లిగారు చెప్పారండి అని సేవకొచ్చిన వారు. నేను అంటున్నాడు పిల్లారా, నిన్ను పంపేది మనుష్యుడు కాదు, నిన్ను దేవుడు పంపాలి. దేవునికి స్తోత్రం. మోషే ఎవరు? దేవుని చేత పంపబడ్డవాడు. వెళ్ళు ఐగుప్తులోనికి, నా ప్రజలను విడిపించు, ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఐగుప్తు యొక్క ఫరో రాజు అనబడుతున్న రాజుకు నేను నిన్ను దేవునిగా నియమించాను గనుక వెళ్ళు అన్నాడు దేవుడు. గమనించండి పిల్లారా, మోషే ఎవరు? వచ్చినవాడు కాదు, పంపబడ్డవాడు. దేవునికి స్తోత్రం. తనకు తాను దేవుని బిడ్డలారా సేవ కొరకు వచ్చినవాడు కాదు, దేవుని పిలుపు మేరకు ప్రత్యేకించబడి దేవుని వలన పంపబడ్డవాడు మోషే. ఇప్పుడు ఆ మోషే వెళ్ళి ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? కర్రను పాముగా చేశాడు, నైలు నది నీటిని రక్తంగా మార్చాడు, కప్పల దండు ఐగుప్తు ప్రజల మీదకి మోషే పంపించాడు, మిడతల దండు వచ్చింది, ఈగల గుంపు వచ్చింది, ఇలా ఎన్నెన్నో కార్యాలు. ఐగుప్తు దేశం ఈ తలకిందులైపోతుంది. అవును కదా? ఐగుప్తీయులు కూడా అద్భుతాలు చేశారు, కానీ మోషే చేసిన అద్భుతాలు ఐగుప్తీయులు చేయలేకపోయారు.
కర్రను పాముగా, ఐగుప్తు యొక్క శకునగాండ్రు కూడా, మాంత్రికులు కూడా తమ కర్రలను పాములుగా మార్చారు, కానీ మోషే కర్ర వాటిని మింగివేసింది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మరణమును మింగివేసినవాడు, దేవుడు సాతాను యొక్క అధికారమును పరిపూర్ణంగా మింగివేసినవాడు. గమనించండి ప్రియులారా, ఎన్నెన్నో అద్భుతాలు మోషే ఐగుప్తులోనికి వెళ్ళి జరిగించాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలకు విమోచన కలగలేదు. కలిగిందా అండి? కర్రను పాముగా చేశాడు మోషే. ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఐగుప్తీయులకు దాసులుగానే ఉన్నారు. ఇంకా దేవుడు ఎందుకు పంపాడు మోషేను? నిర్గమాకాండం 3లో మనకు కనబడుతుంది. 7-8 వచనాల్లో మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ దేవుడు ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము ఇక్కడ చూడండి పిల్లారా, దేవుడు ఏమంటున్నాడు? మనం చదువుకున్నాము 7వ వచనంలో. దేవుడు ఏమంటున్నాడు? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారు దుఃఖమును నాకు తెలిసి ఉన్నవి అని చెబుతూ కింద ఏమంటున్నాడు అనంటే, వారిని విడిపించుటకు నడిపించుటకు నేను దిగొచ్చాను అన్నాడు దేవుడు. మోషేని ఎందుకు పంపాడు? ఐగుప్తులోనికి ఎందుకు పంపాడు? చెప్పండి, ఎందుకు పంపాడు? ప్రజలను విడిపించడానికి, అంతనే కదా పిలిచాడు. పిలుపు యొక్క ఉద్దేశం అని దేవుడు మోషేకు చెబితే ఏమంటున్నాడంటే, నేను ఎదిగొచ్చాను మోషే, నేను ఐగుప్తుకు పంపుతాను. ఎందుకనంటే నా ప్రజల బాధను నేను చూశాను. ఐగుప్తీయులు వారిని కష్టపడుతుండగా నేను చూశాను, వారి నిట్టూర్పులను నేను విన్నాను, వారు పెట్టిన మరును నేను ఆలకించాను, కనుక నేను దిగొచ్చాను. ఎందుకనంటే నేను నిన్ను వారి మధ్యలోనికి పంపిస్తున్నాను. నీవేం చేయాలంటే వారిని విడిపించాలి. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటనంటే, మోషే ఎందుకు వెళ్ళాడు ఐగుప్తులోనికి? ఎందుకు వెళ్ళాడు? ప్రజలను విడిపించడానికి. నేనంటున్నాను, ఒక నిజమైన దేవుని చేత పంపబడిన సేవకుడి యొక్క గురి ఒక్కటే ఉంటుంది ప్రియులారా, ప్రజలు విడుదల పొందాలి అని. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిజమైన దైవ సేవకుల యొక్క గురి ఒకటే, ఏ విధము చేతనైనా ప్రజలకు విడుదల కలగాలి. అవును కదా? ఏ విధము చేతనైనా నా కానుక డబ్బ నిండాలి అని కాదు సేవకుడి గురి. ఏ విధము చేతనైనా నేను కోటీశ్వరుడిగా మారాలి అని కాదు సేవకుడి గురి. నిజమైన దేవుని చేత పంపబడ్డ సేవకుడి గురి ఒకటే, ప్రజలు ఎక్కడి నుండి విడుదల పొందాలి? రోగముల నుండి కాదు, అప్పుల బాధ నుండి కాదు, శరీర సంబంధమైన కష్ట నష్టాల నుండి కాదు. ఏ పాపము ప్రజలను నరకానికి ఈడ్చుకొని పోతుందో ఆ పాపములలో నుండి విడుదల కోరేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విచిత్రం ఏంటనంటే, ఇటువంటి సేవకులను ఈనాడు క్రైస్తవులు ఇష్టపడరు. హల్లెలూయా. నా మాటే కదా, బైబిల్లో ఉన్న మాటే. సత్యము చెప్పే సేవకులకు వారు చెవినివ్వరట. ఎవరికిస్తారు? తమ దురాశలకు అనుకూలంగా చెప్పే బోధకులనే పోగు చేసుకుంటారు అంటాడు తిమోతి పత్రికలో పౌలు. ఆలోచన చేయండి ప్రియులారా, నిజమైన సేవకుని గురి డబ్బు మీద కాదు, అంతస్తు మీద కాదు, ఆత్మలు విడుదల పొందాలి అని కోరుకునేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం. మోషే ఎందుకు వెళ్ళాడు? ప్రజలను విడిపించాలి. అవును కదా? అయితే మోషే ప్రజల మధ్యలోనికి వెళ్ళి విడిపించడం కంటే ముందు ఎన్నో కార్యాలు దేవుని అనుమతి చొప్పున చేశాడు. అయితే ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలకు విడుదల కలగట్లేదు. కలుగుతుందండి? నీటిని రక్తంగా మార్చాడు, ఇంకా ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తీయులకు దాసులుగానే ఉన్నారు. కర్ర పాముగా మార్చాడు, అయినా ప్రజలు ఐగుప్తులకు దాసుగానే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో మిడతలు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, ఈగల గుంపు వస్తుంది. కటిక చీకటిన రాత్రి పగళ్ళు నిలిచి ఉండేట్టుగా మోషే చేశాడు. ఎన్ని అద్భుతాలు చేసినా ప్రజలు ఇంకా ఐగుప్తులోనే ఉన్నారు. కానీ బైబిల్ ఉంటుంది, ఒకానొక దినమున వారందరూ బయటకు వచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నిర్గమాకాండముల మాట మనం చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. నిర్గమ 12:17. 12వ అధ్యాయము
17వ వచనం నిర్గమాకాండము. ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, ఈ దినమందే దేవుడు మోషేతో మాట్లాడే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని. మోషే ఎందుకు పంపబడ్డాడు? ప్రజలని వెలుపలికి రప్పించడానికి. అయితే అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నప్పుడులారా, ఈ దినమందే నేను మీ సమూహములను, అంటే ఇశ్రాయేలీయులందరిని కూడా ఏం చేశారట? ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితని గనక మీరు మీ తరములన్నిటిలో ఈ దినాన్ని ఆచరించాలి. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన దినమున విడుదల కలిగింది ప్రజలకు. హల్లెలూయా. విడుదల కలిగిందా లేదా? ఆ దినాన్ని గురించి దేవుడు నొక్కి చెబుతున్నాడు. ఈ దినమందే ఇదిగో సమూహములు అన్నిటిని నేను వెలుపలికి రప్పించితిని. మోషే చెప్పినట్టుగా ఒక్క డెక్క కూడా విడవబడకూడదు అన్నాడు మోషే. ఏ డెక్క కూడా విడవబడకుండా పశువులు, మందలు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, దోనిబిలార, స్త్రీలు, గర్భిణులు అందరూ కూడా ఐగుప్తు దేశములో నుండి ఒకానొక దినమున బయటకు వచ్చారట. అంటే విమోచన పొందుకున్నారట. ఆ దినమున ఏ అద్భుతం జరిగింది చెప్పండి? ఆ దినమున ఏ మహత్కార్యము జరిగింది? నీరు రక్తంగా మారిన అద్భుతం వలన వారు విడుదల పొందారంటే కాదు. ప్రియులారా, మనం చూడగలిగితే పస్కా పండుగ దినమున విడుదల కలిగింది వారికి. ఏ దినమున కలిగిందని విడుదల వారికి? పస్కా పండుగ దినమున మొదటి నెల 14వ దినమున ఒక నిర్దోషమైన పశువు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఏడాది నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల వధించబడి రక్తము చిందించబడి, ఆ చిందించబడ్డ రక్తాన్ని ఎంతమంది అయితే తమ గడప కమ్ములకు పూసుకున్నారో ఆ రక్తము ద్వారా ఆ దినమందే దేవుడు వారిని ఐగుప్తులో నుండి విడిపించారట. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పే మాట, విమోచన ఏ దినమున కలిగిందనంటే గొర్రె పిల్ల మరణించుట ద్వారా, మరణించిన గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆ పస్కా పండుగ దినమున విమోచన కలిగింది గనక ఆ దినాన్ని మరవకూడదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. క్రైస్తవుడు ఏదైనా మర్చిపోవచ్చు, కానీ సిలువలో వధించబడ్డ పస్కా గొర్రెపిల్లను మాత్రం మరవకూడదు క్రైస్తవుడు. పౌలంటాడు, ఆయన సిలువ యందే నేను అచ్చయపడుతున్నాను తప్ప మరి దేని యందు కాదు. పౌలు అచ్చయం ఏంటి? పౌలు గారు దేంట్లో గర్విస్తున్నాడు, దేంట్లో ఆనందిస్తున్నాడు, దేంట్లో అచ్చయపడుతున్నాడంటే క్రీస్తు యొక్క సిలువను బట్టి అచ్చయపడుతున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పండి. జవాబు చెప్పాను. ఏంటనంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దినమందు విడుదల పొందారు అన్నాడు దేవుడు. ఆ దినము ఏ దినము? పస్కా గొర్రె పిల్ల వధింపబడ్డ దినం. అవును కదా? విమోచన ఏ దినమున కలిగిందనంటే ఎర్ర సముద్రమును దాటినప్పుడు కలగలేదు, పస్కా బలి పశువు వధింపబడినప్పుడు విమోచన కలిగింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాప్తిసం పొందాలి? విమోచన పొందిన వారు బాప్తిసం పొందాలి. బాప్తిస్మం ద్వారా విమోచన కలగదు, ముందే విమోచన కలుగుతుంది. ముందు దేని వలన కలుగుతుందనంటే పస్కా గొర్రెపిల్ల మరణించట ద్వారా కలుగుతుంది. అవును కదా? ఇంతకీ పస్కాను దేవుడు ఎందుకు ఆచరించమన్నాడు చెప్పండి? ఒకానొక కాలరాత్రి ఐగుప్తు దేశములు దేవుడు ఒక మాట అన్నాడు, ఐగుప్తు దేశం అంతయు కూడా సంహార దూత సంచరిస్తాడు. మరణం ప్రతి వాడి తలుపు తడుతుంది, ప్రతి వాడి ఇంటిలోనికి వస్తుంది మరణం. ఎవరింట్లోనికి వస్తుంది మరణం చెప్పండి? ఐగుప్తీయుల ఇళ్లలోనికా, ఇశ్రాయేలీయుల ఇళ్లలోనికా? ఎవరెవరి ఇళ్లలోనికి వస్తుంది మరణము? ఐగుప్తీయులా, ఇశ్రాయేలీయులా? ఐగుప్తీయులైనా ఇశ్రాయేలీయులైనా తేడా లేదు మరణానికి. అవును కదా? ఐగుప్తు దేశములో ప్రతి ఇంట్లోనికి మరణం వస్తుంది. సంహారకుడు వచ్చినప్పుడు తొలిచూలు సంతానము చస్తారు అన్నాడు దేవుడు. ప్రథమ సంతానం చస్తారు, పశువులలో ప్రథమ ఫలము చేస్తుంది అని దేవుడు ఆదేశించాడు. ఇక్కడ నేను చెప్పే మాట, ఐగుప్తు దేశములో అందరూ చావవలసిన వారే. అతడు ఇశ్రాయేలీయుడైనా చస్తాడు, అతడు ఐగుప్తీయుడైనా చస్తాడు, అతడు మాంత్రికుడైనా చస్తాడు, అతడు యాజకుడైనా చస్తాడు, అతడు దొండబిలార సున్నతి లేనివాడైనా చస్తాడు, అతడు సున్నతి కలిగిన వాడైనా ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి వాడు చస్తాడు. చస్తాడా లేదా అండి? అయితే దేవుడేమన్నాడు? ఎవడైనా సరే చావకూడదు అనుకుంటే పస్కాను ఆచరించాలి అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? నేను చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తులో ఉన్న అందరూ చావుకు తగిన వారే. అయితే వారిని విడిపించడానికి దేవుడు ఒక విమోచన కార్యాన్ని ఏర్పరిచాడు. ఆ దినము ఏ దినం అంటే పస్కా పండుగ దినం.
నిర్దోషమైన గొర్రె పిల్ల మరణించిన దినం, ఏ పాపము లేని పశువు కొట్టుకుంటూ దోని బిళ్ళారా నెత్తురంతయు ఓడ్చి కార్చి పిల్లారా తడబడుతూ వేదన చెందుతూ మరణమును అనుభవించిన దినం ఆ దినం. ఆలోచన చేయండి పిల్లారా, విమోచన ఎలా కలుగుతుంది ఇప్పుడు చెప్పండి? విమోచన ఎలా కలుగుతుంది? ఎర్ర సముద్రము దాటుట అంటే బాప్తిస్మము పొందుట వలన కలుగుతుంది, అవును కదా? ఈ బాప్తిస్మ ఎవడు పొందాలంటే ముందు విమోచన పొందనవాడు పొందాలి. ముందు విమోచన ఎలా కలుగుతుంది? పస్కా గొర్రెపిల్ల మరణించుట ద్వారా కలుగుతుంది. ఈరోజు మన పస్కా గొర్రెపిల్ల ఏంటి మరి? కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడిన గనక మనము దుర్మార్గత దుష్టత్వము అనే పులుసన పిండిని తీసి పారవేసి నిష్కాపట్యము సత్యమని పొలియిన రొట్టెతో పండగ ఆచరించాలి అంటాడు పౌలు. ఆలోచించండి పిల్లారా, ఈరోజు మన పస్కా గొర్రెపిల్ల అక్షరార్థమైన గొర్రెనో మేకనో కాదు, క్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగివచ్చాడు. నేనంటున్న మాట, విమోచన మనకు ఎలా కలుగుతుందనంటే బాప్తిస్మం పొందటం వలన కాదు, చర్చికి రావటం వలన కాదు, దేవుని బిడ్డలారా పాస్టర్ గారికి లోబడటం వలన కాదు. బాప్తిస్మము ఎలా కలుగుతుందనంటే క్రీస్తు మరణమును నీవు వ్యక్తిగతంగా అంగీకరిస్తే ఆయన మరణము ద్వారా మనకి విమోచన. కొలస్సీ పత్రిక రాయబడింది పిల్లారా, ఆయన రక్తము వలన మన పాపములకు విమోచన కలుగుచుంది అంటాడు పౌలు. కొలస్సీ 1:14 మనం చూస్తా. మనకి విమోచన ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది? యేసయ్యను నమ్ముకున్న మంచి ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఉద్యోగం కలుగుతుంది, విమోచన కలుగుతుంది. యేసును నమ్ముకున్నాం, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ఆరోగ్యమే కలుగుతుంది, విమోచన కలగదు. యేసును నమ్ముకున్నావు, నీ బాధలన్నీ తీరిపోయాయి, నీ బాధలు తొలగిపోయాయి తప్ప విమోచన కలగదు. నేను అంటున్నాను, విమోచన కొరకు దేవుడు చేసింది ఏంటంటే తన ప్రాణమని సెలవులో త్యాగం చేశాడు. అందుకే పౌలు అంటాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ ఆయన రక్తం వలన కలుగుతుంది అంటాడు పౌలు. ఇప్పుడు చెప్పండి, మనకు విమోచన ఎలా కలుగుతుంది? హల్లెలూయా. అమ్మా, బాప్తిసం పొందామని తృప్తిగా ఉండకండి. బాప్తిసం పొందాం, విమోచన పొందలేదు మనం, అవును కదా? బాప్తిసం పొందాం, విడుదల పొందలేదు. దయతో మీరు ఆలకించని పిల్లారా, విమోచన పొందాలి అనంటే నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తు యొక్క ఆ బలిని నీవు అంగీకరించిన వ్యక్తివై ఉండాలి. నీ బ్రతుకులో యేసయ్య రక్తము కనబడాలి దేవునికి. రక్తము ఎవరి కొరకు? ఇశ్రాయేలీలు లోపల వైపు పూసారా రక్తాన్ని, వెలుపల వైపా? ఎక్కడ పూసుకున్నారు చెప్పండి? పస్కా గొర్రెపిల్లను 14వ దినమున, మొదటి నెల 14వ దినమున వధించారు. ఆ వధించిన రక్తాన్ని పాత్రలో పట్టారు. ఒక హిస్సోపు కుంచెను, అంటే ఒక రకమైన చెట్ల వేరు బ్రష్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకొని ఆ రక్తములో ముంచి గడప కమ్మలకు పై అడ్డ కమ్మికి 2 నిలువు కమ్మలకు వెలుపల వైపు పూసారట. ఇప్పుడు నేను అంటున్నాను, ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? బయట లేరు, లోపల ఉన్నారు. ఇప్పుడు రక్తము ఇశ్రాయేలీల కనబడుతుందా? చెప్పండి, కనబడుతుందా? ఎక్కడ ఉన్నారు వారు? రక్తము పొయ్యబడ్డ ఇంట్లో ఉన్నారు, కానీ రక్తము లోపల వైపు లేదు, వెలుపల వైపు ఉంది, అవును కదా? ఇప్పుడు నేను అంటున్నాను, రక్తము ప్రజలకు కనబడదు, కానీ దేవునికి కనబడుతుంది. దేవునికి స్తోత్ర. రక్తమును ఎవరు చూశారట? రక్తాన్ని ఎవరు చూశారు? సంహార దూత చూశాడా? దేవుడు చూశాడా? సంహారకుడు చూశాడా? ఎవరింట్లోనికి వస్తాడు సంహార దూత? సంహార దూత అంటే అర్థం ఏంటి? కనికరము లేకుండా చంపే దూత, మరణదూత. మరణము ఎవరింట్లోనికి వస్తుంది అంటే రక్తము లేని ఇంట్లోనికి వస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఆ రక్తమును సంహార దూత చూస్తాడా, దేవుడు చూస్తాడా? చెప్పండి, ఎవరు చూస్తారు? మీరు ఆ 12వ అధ్యాయాన్ని తర్వాత చదువుకోండి. ఏ గడప కమ్మల మీద రక్తం ఉంటుందో దానిని చూసి దేవుడు సంహారకుణ్ణి చొరనివ్వలేదట. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చూడండి, 23వ వచనం. ఓకే. చూడండి, ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్మల మీదను ఉన్న రక్తమును ఎవరు చూస్తున్నారట? యెహోవా చూచి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రక్తము మనకు కనబడదు, కానీ దేవునికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు క్రీస్తు రక్తములో కడగబడ్డ సంగతి నీకు కనిపించకపోవచ్చు, కానీ నీవు నిజంగా పశ్చాత్తాపడి యేసును అంగీకరించగలిగితే నీ బ్రతుకులో రక్తము దేవునికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడ్డ మాట, దేవుని బిడ్డలారా, ద్వార బంధకము యొక్క పైకమ్మ మీదను 2 నిలువు కమ్మల మీద ఉన్న ఆ రక్తమును యెహోవా చూచి ఆ తలుపును దాటిపోయి ఏం చేస్తారట, మనల్ని హతము చేయకుండానట్లుగా సంహారకుణ్ణి చొరనివ్వడు అంటుంది లేఖనం. దేవునికి స్తోత్రం. అందుకని నేను చెప్పే మాట పిల్లారా, నీకు విమోచన చిందింపబడిన రక్తము వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మనకు పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది? రక్షణార్థమైన మారు మనస్సు ఎలా కలుగుతుంది? ఒక నిజమైన విమోచన ఎలా కలుగుతుందనంటే ఎర్ర సముద్రమును దాటుట వలన కలగదు, బాప్తిసం పొందుట వలన కలగదు, దానికి ముందే కలగాలి విమోచన. ఆ విమోచన కార్యం ఏం చేస్తే మనకు దొరుకుతుందనంటే మనమేం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు చేసిన కార్యాన్ని నమ్మాలంతే. అవును కదా? అవునంటారా కదా? ఇప్పుడు ఎవరి ఇళ్లలోనికి మరణం రాలేదు? రక్తము పోయబడ్డ ఇళ్లలోనికి మరణం రాలేదు. అవును కదా? ఇంటి ముందు సంహారకుడు దేవుని బిడ్డలారా పారిపోతున్నాడు. ఏ ఇంటిని చూసానంటే మోషే ఇంటిని చూసి కాదు, రూబేన్ ఇంటిని చూసి కాదు, యెహోషువ ఇంటిని చూసి కాదు, కాలేబు ఇంటిని చూసి కాదు. ఏ ఇంటి మీద రక్తముందో ఆ రక్తాన్ని కడ్డిగా దేవుడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ కంచెను దాటి సాతానుడు రాలేకపోతున్నాడు. అందుకే రోజు నేను చెప్పే మాట ముగింపులో నేను ఉన్నాను. దయతో కొన్ని మాటలు మీరు వినండి. దేవుని పిల్లలారా, నీ విమోచన కొరకు పిల్లలారా దేవుడి రక్షణ కార్యాన్ని చేశాడా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏ ఇంటికి రక్తం పోయబడిందో ఆ ఇంట్లో ఎవరూ చావలేదు. చచ్చారా అండి? కానీ ఎవరింట్లో చావుంది? రక్తము లేని ఇళ్లలో మరణం. ఫరో ఇంటిలో కూడా, అంటే ఐగుప్తు దేశానికి దేవుని బిడ్డలారా ప్రపంచ వింతలలో ఇదిగో 7వ వింత అని ఐగుప్తులో ఉన్న గీజా పిరమిడ్ గురించి ఈరోజు మనం దేవుని బిడ్డలారా ప్రస్తావిస్తున్నాం. ఆనాడు నవనాగరికత సంపాదించుకున్న ఈజిప్ట్ సామ్రాజ్యానికి దేవుడు అని ఎంచబడుతున్న వాడు ఫరో. ఫరో అనే మాటకు సూర్యదేవుడు అని అర్థం. దేవుని బిడ్డలారా ప్రజలందరూ ఫరోను దేవుడు అని పూజిస్తారు. అతని కిరీటం మీద నాగుపాము యొక్క ప్రతిమ ఉంటుంది. ఆలోచించని పిల్లారా, అటువంటి ఐగుప్తు దేశానికి దేవుడు అని ఎంచబడ్డ ఆ ఫరో ఇంట్లో కూడా మరణం ఉందా లేదా? ఫరో కుమారుడు చనిపోయాడా లేదా? జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోయాడు. మంత్రిగారి కుమారుడు జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోయాడు. సైన్యాధిపతి యొక్క కుమారుడు చచ్చిపోయాడు. సహస్రాధిపతి కుమారుడు చచ్చిపోయాడు. సైనికుని యొక్క కుమారుడు చనిపోయాడు. అంతెందుకు ఖైదు చేయబడ్డ ఖైదు ఇంటిలో ఉన్న కుమారుడు కూడా చనిపోయాడు. బైబిల్లో రాయబడింది, ఐగుప్తీల ఇళ్లల్లో మరణము లేని ఇల్లు లేదట. ఒక్కసారి ఆ పరిస్థితిని మీరు ఊహించండి. రాజుగారి కుమారుడు చనిపోయాడు, పలకరించడానికి మంత్రి రాలేదు. వచ్చాడా అండి? రాజుగారి కుమారుడు చనిపోతే సైన్యాధిపతి వచ్చి, అయ్యా రాజుగారు ఏం బాధపడకండి అని ఆదరణ మాటలు చెప్పే దిక్కే లేదు. ఎందుకు? మంత్రిగారు కుమారుడు చచ్చిపోయాడు గనక. మంత్రిని ఆదరించడానికి వేరే వారు ఎవరూ లేరు. దేవుని బిడ్డలారా సైన్యాధిపతిని ఆదరించడానికి మరో సైనికుడు లేదు. ప్రతి వాడి ఇంటిలో మరణమే. రోదన ఐగుప్తు దేశమంతా వినబడుతుందట. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను చెప్పే మాట, అన్ని ఇళ్లలో మరణం ఉంది, కానీ రక్తము పొయ్యబడ్డ ఇంటిలో మాత్రం మరణము లేదు. హల్లెలూయా. మరణములో నుండి దాటింపబడ్డారు. ఆ తర్వాత అదే రాత్రి వేళ పిల్లారా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి విమోచన పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడుదల పొందారా లేదా? ఎవరెవరు విడుదల పొందారు? రక్తమును ఆశ్రయించిన వారు విడుదల పొందారు. నేను సింపుల్గా నేను చెప్పిన ఈ వర్తమానములో సారాంశం ఏంటనంటే, విమోచన బాప్తిస్మము వలన కలగదు, విమోచన యేసు మరణం వలన కలుగుతుంది. పాప క్షమాపణ అక్షరార్థమైన గంగానదిలో మునిగితే కలగదు, మన ఊరిలో ఉన్న చెరువులో మునిగితే కలగదు, చర్చిలో ఉన్న బాప్తిస్మపు తొట్టులో మునిగితే రక్షణ కలగదు. రక్షణ యేసయ్య మరణమును అంగీకరిస్తే కలుగుతుంది. అవును కదా? అందుకే ఫిలిప్పు దేవుని బిడ్డలారా ఒక నపుంసకుడు రథం మీద పరిగెత్తుకొని పోతున్నప్పుడు రథం మీదకి ఎక్కి, అయ్యా నీవు రక్షణ పొందడానికి బాప్తిసం పొందమనలేదు, నీవు రక్షణ పొందడానికి వధింపబడ్డ గొర్రెపిల్లను విశ్వసించమన్నాడు ఫిలిప్పు. అవును కదా? ఎవరిని గూర్చి బోధించాడు ఫిలిప్పు? యెషయా 53లో ఉన్న సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. అవును కదా? అతడు
నోరు తెరవలేదట. వధింపబడుతున్నా, కొట్టబడుతున్నా, హింసింపబడుతున్నా అతడు నోరు తెరవలేదు. ఆ వ్యక్తి ఎవరు అనంటే క్రీస్తువని ఆయన మరణాన్ని గురించి ఫిలిప్పు నపుంసకునికి చెప్పగా ఆ ప్రయాణములోనే యేసయ్య మరణమును అంగీకరించాడు గనక నీళ్లను చూడగానే ఇదిగో నీళ్లు, బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి అని వెంటనే బాప్తిసం పొందాడు. చెప్పండి, బాప్తిసం ఎవరు పొందాలి? క్రీస్తు రక్తము ద్వారా నిజంగా పాపక్షమాపణ పొందినవాడు, విడుదల పొందినవాడు అతడే బాప్తిస్మాన్ని తీసుకుంటే అది లేఖనానుసారమైన బాప్తిస్మం. అందుకని నేను అంటాను, ఎవరు విమోచన పొందారో వారిని మేఘము సముద్రము దగ్గరకు నడిపించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ఆత్మ, దేవాతి దేవుడు నిన్ను సరైన బాప్తిసం దగ్గరికి నడిపించాలి అనంటే నీవు కూడా ఏం చేయాలి? నీ భక్తి జీవితంలో నీవు క్రీస్తును నీ స్వరక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించాలా లేదా? ఈ విధంగా బాప్తిసం పొందితే మంచిదే. ఒకవేళ పొందలేదు అనుకో, నీకు నీవు పరీక్షించుకో. నేను ఎవరి మీద నెపం మోపట్లేదు, ఎవరిని నిందించట్లేదు. నేను అంటున్నాను, లేఖనం చెబుతున్న సత్యం ఇది. నీవు అలా ఉంటే మంచిది, లేదా ఆ విధంగా మారడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు బాప్తిసం పొందాలి ఇప్పుడు? రక్తములో కడగబడినవాడు, అవును కదా? యేసయ్య మరణమును అంగీకరించిన వాడు బాప్తిసం పొందాలి. అయితే చివరిగా ఒక్క మాట, ఇప్పుడు విమోచన పొందుకున్న ఇశ్రాయేలును అడుగుదాం. వాస్తవానికి మోషే గారింట్లో ఎవరు చచ్చిపోవాలి? జ్యేష్ఠుడైన అహరోను చావాలి, అవును కదా? మోషే పెద్ద కుమారుడు ఉన్నాడు, అతడు చావాలి. అహరోనుకు 4 కుమారులు ఉన్నారు, ఆ 4లో మొట్టమొదటి వాడు చావాలి. కానీ మోషే ఇంట్లో ఎవరూ చావలేదు. చనిపోయారా చెప్పండి? జ్యేష్ఠులు అందరూ చావాలి, కానీ మోషే ఇంట్లో ఎవరూ మరణించలేదు. ఈరోజు మోషే కుటుంబాన్ని బయటికి పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం. మోషే గారు, నీ అన్న ఎందుకు చనిపోలేదయ్యా? మోషే, నీ పెద్ద కొడుకు ఎందుకు చావలేదు? అహరోను, నీ 4 కుమారులు పెద్దవాడు చావాలి, ఎందుకు చావలేదు? మీ ఇంట్లో పశువుల మందలు చాలా ఉన్నాయి, దాంట్లో ప్రథమ సంతానము తొలుచూలు చావాలి, ఎందుకు చావలేదు? మీ ఇంట్లో మరణం ఉందా లేదా అంటే వారు ఏమంటారు అనంటే మేమందరము చావలేదు అనంటారు. వారు చచ్చారు. వారి ఇంట్లో మరణం ఉందా? మోషే ఇంట్లో మరణం ఉందా? ఉందా లేదా? మోషే ఇంట్లో కూడా మరణం ఉంది, ఉందంటారా లేదా? అహరోను గారింట్లో కూడా మరణం ఉంది. నేను అంటున్నాను, అయినా మీరెందుకు చావలేదు అనంటే మేము చావవలసిన వారమే, కానీ మాకు బదులుగా ఈ గొర్రెపిల్ల మరణించింది. వారింట్లో మరణం ఉంది, కానీ మరణం వారి మీదకి రాలేదు, అడ్డుగా ఉన్న గొర్రెపిల్ల మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము బ్రతికి ఉండడానికి కారణం, ఇప్పుడు మేము జీవిస్తూ ఉండడానికి కారణం, ఇప్పుడు ఇదిగో మేము చెలుస్తూ ఉండడానికి కారణము, ఇదిగో మేమేదో గొప్పలమని కాదు. రాజుగారింట్లో చావుంది, మా ఇంట్లో చావలేదని మేము అతని కంటే గొప్పవాళ్ళమని కాదు. మంత్రి గారింట్లో మరణం వచ్చింది, మా ఇంట్లో మరణం లేదు కనుక మేము వారికంటే పవిత్రమని కాదు. వారి మీదకి మరణం డైరెక్ట్గా వారి మీదకి వచ్చింది, మా ఇంట్లో కూడా మరణం వచ్చింది, కానీ మా మీదకి రాకుండా అడ్డుపడ్డ గొర్రెపిల్ల మీదకి వచ్చింది మరణం. దేవునికి స్తోత్రం. ఎవరి మీదకి వచ్చింది మరణం చెప్పండి? పస్కా గొర్రెపిల్ల మీదకి వచ్చింది మరణం. నిజమంటారా కాదా? నేను కొట్టుకోవలసిన వాడును, కానీ నా స్థలములో నిర్దోషమైన పశువు బలి అయిపోయింది. నేను రక్తాన్ని చిందించాలి, నేను మరణ యాతన అనుభవించాలి, కానీ నాకు బదులుగా పస్కా గొర్రెపిల్ల మరణించింది. మా ఇంట్లోకి మరణం వచ్చింది, కానీ అది మా మీదకి రాలేదు, గొర్రెపిల్ల మీదకి వచ్చింది కనుక ఇప్పుడు మేము మరణమును తప్పించుకున్నాం. నిజమంటారా కదా? ఒక్క మాట చివరిగా, ఎవరినైతే దేవుడు మరణములో నుండి తప్పించాడో వారు విమోచన పొందిన వారు. దేవునికి స్తోత్రం. అవునంటారా కదా? ఇలా విమోచన పొందిన వారు ఉంటే ఒక్కసారి స్తోత్రం చెప్తారండి? హల్లెలూయా చెప్పండి, సందేహం అవసరం లేదు. నిజంగా విమోచన పొందితే స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట గమనించండి, విమోచన పొందిన వారికి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. విమోచన పొందిన వారు పొందండి. సరైన బాప్తిస్మపు అనుభవం లేనివారు నేను పొందాను అని సర్దుకోకండి. నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడండి. అడుగు, ఒకవేళ ప్రభా నేను పొందింది లేఖనానుసారమైందేనా? దేవుడు సాక్ష్యం ఇస్తాడా లేదా? రోమాపత్రిక 8 రాయబడింది, దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తారట. ఏమని? నీవు దేవుని కుమారుడివే అని. హల్లెలూయా. నీవు దేవుని కుమార్తెవే అని దేవుడు నీకు సాక్ష్యం ఇస్తాడు. దేవుడిని అడిగి పరిశీలన చేసుకొని సరి చేసుకో. పొందితే పర్వాలేదు, పొందకపోతే పొందడానికి సిద్ధపడు. అయితే ఎవరైతే విమోచన పొందారో వారితో దేవుడు ఏమంటున్నాడు అనంటే ఒక్క మాట మనం చివరిగా ఆ ఒక్క రెఫరెన్స్ చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము
12వ వచనాన్ని చూడండి. నిర్గమ 13:12. ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతులు ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి, వానిలో మగ సంతానము యెహోవాది అగును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. గమనించండి పిల్లలు, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవరైతే తొలిచూలో వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు, వారు యెహోవాకు చెందిన వారు గనక ప్రతిష్ఠింపబడాలి. హల్లెలూయా. ఎప్పుడు ముగిస్తారని టెన్షన్ పడకండి, ముగిస్తాను. తొలిచూలు గురించి దేవుడు ఏమంటున్నాడు? తొలిచూలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇశ్రాయేలీలలో తొలిచూలు, పశువులలో తొలిచూలు, మనుష్యులలో కూడా తొలి సంతానం అన్నాడా లేదా? తొలిచూలు దేవుడు అంటున్నాడు అది యెహోవాది అగును, అది దేవునికి ప్రతిష్ఠింపబడాలి. తొలిచూలు అంటే ఇక్కడ నేను ఒక మాట అంటాను, ఐగుప్తీయుల తొలిచూలు అందరూ చచ్చిపోయారు, కానీ ఇశ్రాయేలీల తొలిచూలు చావలేదు. అర్థమవుతుందా? ఐగుప్తీయుల తొలిచూలు అందరూ మరణించారు, కానీ ఇశ్రాయేలీల తొలిచూలు చావలేదు. వీరు చావలేదు, కానీ వీరికి బదులుగా వేరేది చనిపోయింది. వీరు చావలేదు, కానీ వారింట్లో కూడా మరణం వచ్చింది. ఎవరి మీద కనెక్ట్? వారి మీదకి కాదు, గొర్రెపిల్ల మీదకి వచ్చింది. అవును కదా? అయితే ఈ తొలిచూలు గురించి దేవుడు ఏమంటున్నాడు? ఈ తొలిచూలు అంటే అర్థం ఏంటి? విమోచన పొందినవారు. ఈ తొలిచూలు అంటే అర్థం ఏంటి? రక్తము ద్వారా పాపక్షమాపణ పొందినవారు. ఈ తొలిచూలు అంటే అర్థం ఏంటి? తమకు బదులుగా ఇదిగో నా స్థలములో పశువు మరణించింది అని దేవుని ఆజ్ఞను నమ్మిన వారు తొలిచూలు. ఇప్పుడు దేవుడు వీరితో ఏమంటున్నాడు అంటే, వీరిలో ప్రతిదీ నాకు చెందినది అన్నాడు దేవుడు. ఏమంటున్నాడు చెప్పండి? ఇప్పుడు విమోచన పొందిన వారిని గురించి దేవుడు ఏమంటున్నాడు? యెహోవాకు ప్రతిష్ఠితం ఇది. అవును కదా? యెహోవాకు ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటి? బైబిల్లో మనం చూస్తే లేవియా కాండములో కనబడుతుంది, బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి అంటాడు దేవుడు, గంగాళమును ప్రతిష్ఠించాలి అంటాడు దేవుడు, దీప వృక్షాన్ని ప్రతిష్ఠించాలి, సముఖపు రొట్టె బల్లను ప్రతిష్ఠించాలి, మందసాన్ని ప్రతిష్ఠించాలి, ధూప వేదికను ప్రతిష్ఠించాలి, అంతెందుకు మందిరములో ఉన్న సకల ఉపకరణాలను ప్రతిష్ఠించాలి, రక్తముతో ప్రతిష్ఠించాలి, నీటితో ప్రతిష్ఠించాలి అంటాడు దేవుడు. ఇదొక బలిపీఠం అనుకోండి. దేవుని మందిరములో ఉన్న బలిపీఠం, వాక్య అవగాహన ఉన్న వారికి మాట అర్థమవుతుంది. దేవుని మందిరములో బలిపీఠం ఉంటుందా లేదా? 4 మూలలు కలిగిన బలిపీఠం, తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగింపబడ్డ ఒక బలిపీఠం ఉంటుంది. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని మోషే ఏం చేయాలి? తైలమును తీసుకొని రక్తమును తీసుకొని ప్రతిష్ఠించాలి. దాని మీద ప్రోక్షిస్తాడు, అది వెంటనే పవిత్రమైపోతుంది, ప్రతిష్ఠితమైపోతుంది. ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకపరచుట అని అర్థం. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని మోషే ప్రతిష్ఠించిన తర్వాత ఈ బలిపీఠము దేని కొరకు వాడబడాలి? బలిపీఠం మీద ఏముండాలంటే నిత్యము, చెప్పండి, నిత్యము అగ్ని మండుచు ఉండాలి బలిపీఠం మీద. అహరోను ఇంట్లో పొయ్యి ఆరిపోతుంది, కానీ బలిపీఠం మీద మంట మాత్రం ఆరిపోదు. మోషే గారింట్లో గ్యాస్ అయిపోతుంది, కానీ బలిపీఠం మీద మాత్రము మంట అయిపోదు. అహరోను అనుకోవచ్చు, నా ఇంట్లో కట్టెలైపోయా గనక ఎలాగో బలిపీఠం మీద అగ్ని మండుతుంది కనుక ఈరోజు బిర్యానీ అక్కడ చేసుకుంటానంటే కుదురుతుందా? చెప్పండి. మోషే అనుకోవచ్చు, నా ఇంట్లో వంట చేసుకునడానికి కట్టెలు లేవు గనక ఇదిగో నా బియ్యాన్ని కడుక్కొని వచ్చి బలిపీఠం మీద మండుతుంది గనక నేను అక్కడ వండుకుంటానంటే కుదురుతుందా? చెప్పండి. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఒక ఉపకరణం ప్రతిష్ఠింపబడ్డ తర్వాత ఆ ప్రతిష్ఠింపబడ్డ ఉపకరణం మీద దేవుడు నియమించిన పని మాత్రమే జరగాలి. అవును కదా? స్వంత పని జరగకూడదు. దాని మీద ఏం జరగాలి? దహన బలి అర్పించబడాలి, సమాధాన బలి అర్పించబడాలి, పాప పరిహారార్థ బలి అర్పించబడాలి, అపరాధ పరిహారార్థ బలి అర్పించబడాలి. ఆ బలిపెట్టి మీద కట్టెలను ఎప్పుడు యాజకుడు రేపుతూ ఉండాలి. ఆ బలిపెట్టి మీద పైనుండి దిగవచ్చిన అగ్ని ఆరిపోకుండా ఎప్పుడూ చూసుకోవాలి. అంటే బలిపెట్టి మీద పనులున్నాయి లేదా? చేయవలసిన పనులున్నాయి లేదా? అయితే ఆ పని దేవుడు నియమించిందై ఉండాలి తప్ప మనిషి అనుకున్నది జరగకూడదు. అక్కడ సింపుల్గా నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఒక వస్తువు ప్రతిష్ఠింపబడ్డ తర్వాత దేవుడు ఉద్దేశించిన పని మాత్రమే దాని మీద జరగాలి. అలాగే ఇక్కడ నేను అంటున్నాను, బలిపీఠమును మాత్రమే కాదు, తొలిచూరును కూడా దేవుడు ఏమంటున్నాడు? నాకు ప్రతిష్ఠించాలి అన్నాడు. అంటున్నాడా లేదా? అంటే ఎవరు దేవునికి ప్రతిష్ఠింపబడ్డవారు? చెప్పండి. ఎవరు దేవునికి ప్రతిష్ఠింపబడ్డవారు?
విమోచింపబడిన వారు ప్రతిష్ఠింపబడ్డవారు. ఎలా విమోచింపబడ్డారు? తమకు బదులుగా పస్కా పశువు మరణించింది గనుక వారు విమోచన పొందుకున్నారు. ఇప్పుడు వారిని దేవుడు ఏమంటున్నాడంటే, వారు యెహోవాకు చెందిన వారు గనుక వారిని ప్రతిష్ఠించాలి. విమోచన పొందిన వారు ఎవరండి? చెప్పండి, మీ స్వరమితి చెప్పండి. విమోచన పొందిన వారు ఎవరు? చెప్పండి. అన్నిటికీ మౌనమేనా? విమోచన పొందిన వారు ఎవరు? గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచన పొందిన వారితో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు ప్రతిష్ఠింపబడ్డవారు. అవునా కదా? ఇప్పుడు నేను అంటున్నాను, ఎవరు నిజంగా నేను విమోచింపబడ్డాను అని నీవు నమ్ముతున్నావో నీతో దేవుడు అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. అదనే కదా అర్థం. బలిపీఠము దేవునికి ప్రతిష్ఠింపబడిందనంటే దాని మీద అహరోని పని జరగకూడదు, దాని మీద దేవుని పని జరగాలి. దేవునికి స్తోత్రం. అలాగే నేను అంటాను, నీవు దేవునికి ప్రతిష్ఠింపబడితే, నీవు నిజంగా విమోచన పొందితే నిన్ను దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు గనక, నీవు నాకు ప్రతిష్ఠింపబడ్డ వాడవు గనక. దేవునికి ప్రతిష్ఠింపబడిన వారి జీవితాల్లో వారి కాళ్ళు, వారి చేతులు, వారి కన్నులు, వారి చెవులు, వారి నాలుక, వారి సకల అవయవాలు అన్నీ కూడా, వారి దేహము, వారి ప్రాణము, వారి ఆత్మ, వారి జీవితాల్లో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. అవును కదా? నేను బాప్తిసం పొందానంటున్నావు, నేను విమోచన పొందానంటున్నావు, కానీ నా ఇష్టము నా జీవితం అంటున్నావు. నిజమా కాదా? నిజంగా నువ్వు పొందిన బాప్తిసం వాస్తవమైతే, నీవు నిజంగా విమోచన పొందిన వ్యక్తమైతే, నేను విమోచన పొంది ఎర్ర సముద్రమును దాటాను అని నీవు నిశ్చయంతో ఒప్పుకోగలిగితే, ఈరోజు దేవుని నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీవు నిజంగా విమోచింపబడ్డ వాడవు గనుక నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా సొత్తు అంటున్నాడా లేదా? నీ బ్రతుకులో ఏం జరగాలి? దేవుని చిత్తం జరగాలి. అవునంటారా కాదా? పౌలు ఏమంటాడు? ఇదిగో నేను యేసుతో మరణించాను, జీవించేది నేను కాదు. గలితీ 2లో పౌలు అన్నాడా లేదా? ఇక జీవించేవాడను నేను కాదు, నా కొరకు మృతి చెంది తిరిగి లేచిన క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈరోజు నాతో కలుపుకొని నేను చెబుతున్నాను, అయ్యా నీవు నన్ను విమోచించావు, అయితే ఒక్క మాట, నేను నా సొత్తు కాదు ప్రభువా. నా శరీరము నీది, నా ఉద్యోగము నీది, నా పిల్లలు నీకు చెందిన వారే, నా ఇల్లు నీకు చెందిందే, నాకు ఏదైతే ఇచ్చావో అదంతా నీదే గనక నా బ్రతుకులో నీవు తలించిన చిత్తమే నెరవేర్చబడాలి. ఇది విమోచింపబడిన వారు బ్రతకవలసిన జీవిత విధానం. అర్థమవుతుందా? విమోచన పొందకపోతే పొందండి, పొందిన వారితో దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి ప్రతిష్ఠితం, నీవు యెహోవాకు చెందిన వాడవు. దేవునికి చెందిన నీవు నీ నోటితో మహిమతే కలిగిన మాటే పలుకు, దుర్భాషలు కాదు. దేవునికి ప్రతిష్ఠింపబడ్డ నీ కన్నుతో మందిరములో ఉన్న ఉపకరణాలన్నీ దేవునికి ప్రతిష్ఠితం అన్నాడా లేదా? మందిరములో బంగారపు కత్తెరలు ఉంటాయి, దాంతో ఏం కత్తిరించాలి? నా జాకెట్ ముక్కలు కత్తిరిస్తానంటే కుదరదు. కుదురుతుందా? బంగారపు కత్తెరతో నా పట్టుచీరని కత్తిరిస్తాను అంటే కుదరదు. కత్తెరతో ఏం కత్తిరించాలి? దీపాల ఒత్తులను కత్తిరించాలి. మందిరములో కొండలు ఉంటాయి, అయ్యా ఎండాకాలం కనుక చల్ల నీళ్ళు కావాలి కనుక నేను ఇంట్లో పెట్టుకుంటాను, మంచినీళ్ళు పోసుకుంటే కుదరదు. కొండతో దేవుని బిడ్డలారా బలైపోయిన పశువుల యొక్క ఆ బూడిదను ఎత్తుకొని పాలెం వెలుపలకు మోసుకొని పోవాలి. అవును కదా? నేను అంటున్న మాట, మందిరము లోపల ఉన్న అన్ని వస్తువులు దేవునికి ప్రతిష్ఠింపబడ్డ తర్వాత ఆ ప్రతిష్ఠింపబడ్డ వస్తువుల్లో దేవుడు చెప్పిన పని జరగాలి. అలాగే నేను అంటాను, మనం కూడా దేవునికి ప్రతిష్ఠితమైనప్పుడు మరి మనలో దేవుని చిత్తం జరగకూడదా? చెప్పండమ్మా. మనం చేసే పొరపాటు ఏంటంటే అన్నిటికీ దేవుని చిత్తం అంటాం, కానీ దేవుని చిత్తమే చెయ్యం మనం. నిజమా కాదా? అన్ని విషయాల్లో దేవుని చిత్తం పాస్టర్ గారు, అమ్మ రండి ఆరాధన కంటే దేవుని చిత్తం అంటారా? అన్నీ ఏమంటారు? అంతా దేవుని చిత్తం, కానీ దేవుని చిత్తమే చెయ్యం మనం. నేను ముగింపులో చెప్పే మాట, దేవుని పిల్లలారా, మనము దేవునికి ప్రతిష్ఠితులమైతే, ఈ నిశ్చయిత నీకుంటే ఈ రాత్రి ఒక్కటి గుర్తెరుగు, ప్రభువా నా బ్రతుకు నాది కాదు, నీది. మందిరములో ఉన్న ఉపకరణాలన్నీ ప్రతిష్ఠితమైనట్టుగా మందిరం అంటే నా దేహమే కదా. ఒక అర్థములో చెప్పాలంటే దేవాలయం అంటే నా దేహమే కదా. దేవాలయంలో ఉన్న ఉపకరణాలు అంటే చిన్న కన్ను కావచ్చు, పొడవాటి కాలు కావచ్చు, చిన్న నాలుక కావచ్చు, దేవుని బిడ్డలారా బలమైన చెయ్యి కావచ్చు. మందిరములో ఉన్న దేహములో ఉన్న సకల అవయవాలు అన్నిటిలో దేవుని చిత్తము జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నోటితో సమాధానకరమైన మాట మాట్లాడు,
ఈ నోటితో పవిత్రమైన మాటలు మాట్లాడు, ఈ చూపులతో దేవునికి చెందిన వాటిని చూడు. పిల్లారా, ఒక్క మాట మీరు ఆలోచించండి. విమోచన పొందిన వారలారా, నీవు విమోచింపబడిన తర్వాత కూడా నీవు నీ ఇష్టానుసారంగానే వెళ్ళిపోతే దేవుని తీర్పు రాదా? చెప్పండి. ధూపార్తులలో పైనుండి దిగువచ్చిన అగ్ని తేవడానికి బదులుగా అహరోను 2 కుమారులు తమ ఇంటిలో ఉన్న అగ్నిని తీసుకొచ్చారట. హల్లెలూయా. ఇత్తడి ధూపార్తుల్లో ఏం తీసుకొచ్చారు? అహరోను యొక్క 2 కుమారులు బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకొని రావాలి. కానీ వారు ఏం చేశారంటే అన్యాగ్ని తీసుకొచ్చారట. అంటే పొయ్యిలో ఉన్న అగ్ని కావచ్చు, వారి ఇంట్లో ఉన్న అగ్ని కావచ్చు. ఇంటిలో ఉన్న అగ్నిని తీసుకొని వచ్చినప్పుడు ఏమయ్యారు? వారు చచ్చిపోలేదా? యెహోవా సన్నిధిలో 2 మృతి చెందరి అంటుంది లేఖనం. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ప్రతిష్ఠింపబడిన దాంట్లో దేవుని పని జరగాలి, స్వంత పని జరగకూడదు. అలాగే నేనంటాను, నీవు దేవునికి ప్రతిష్ఠితులవైతే నీ బ్రతుకులో దేవుని చిత్తం కాక నీ చిత్తం నెరవేరితే ఆయన తీర్పు మన మీదకి రాదా? వస్తుందా లేదా చెప్పండి. నీ ఇంట్లో కలిగే శ్రమ ఆయన తీర్పే కావచ్చు. నీ బ్రతుకులు ఎదురవుతున్న కష్టము ఆయన తీర్పే కావచ్చు. అందుకే నేను అంటున్నాను, నా జీవితము నాది కాదు, దేవునిది. నా బ్రతుకులో నా చిత్తం కాదు, ఆయన చిత్తము జరగాలి. ఒకవేళ నా చిత్తాన్ని నేను నెరవేరిస్తే దాని అర్థం ఏంటి? దేవుని పాత్రలో వేరే అగ్నిని పట్టినట్టు నేను లెక్క. అందుకే నేను అంటున్నాను, విమోచన పొందిన వారలారా, మన బ్రతుకుల్లో మన కుటుంబాలలో దేవుని చిత్తం నిజంగా నెరవేర్చబడునుగాక. ఆమెను చెప్పలేదు ఎవరు? హల్లెలూయా. నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా తల్లిదండ్రుల జీవితంలో, నా కుటుంబం, నా అత్తమామ జీవితంలో, అయ్యా నా బ్రతుకులో నీ చిత్తమే నిజంగా నెరవేర్చబడాలి. మాటలు కాదు ప్రభు, నిజంగా నెరవేరాలి. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటున్నాను, విమోచన పొందిన వారలారా విమోచన పొందండి. విమోచింపబడిన వారలారా, ఈ రాత్రి నా జీవితం నాది కాదు ప్రభువా, ఇది నీదే అని దేవునికి అర్పణ చేస్తూ మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి. దేవానికి వందనములు, వందనములు, వందనములు. పరమ పవిత్రుడానికి వందనాలు, పరిశుద్ధ దేవానికి వందనాలు. ఒక్క నిమిషము దయతో అందరూ ఏకీభవించండి. విన్న వాక్యమును మరొక్కసారి నెమరవేసుకుందాం. అవును ప్రభువా, విమోచింపబడిన వారు దాటిపోనట్లుగా సముద్రమును త్రోవగా చేసింది నీవే. ఎస్ జీసస్. అవునయ్యా, ఇశ్రాయేలీయుల జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన ద్వారా మాకు జ్ఞానాన్ని నేర్పించిన నీ తలంపు. వారు సముద్రమును మోషేను బట్టి దాటితే ఈనాడు బాప్తిస్మాన్ని యేసయ్య నీలోనికి నేను పొందాలి. ఈ బాప్తిస్మపు అనుభవం దగ్గరికి మానవ ప్రేరేపణతో కాదు, శరీర అక్కలు తీరడానికి రాకూడదు. బాప్తిసం దగ్గరికి దేవుని ఆత్మ నడిపించడం వలన రావాలి. దేవుడి 2 బాప్తిస్మపు దగ్గరికి, అనుభవం దగ్గరికి తోడుకొని రావాలి. అలా వచ్చిన వారే దేవుని లెక్కలో ఉన్న బాప్తిస్మాన్ని పొందినవారు. అయితే ఎవరు బాప్తిసం పొందాలి అంటే విమోచింపబడిన వారు పొందాలి. విమోచన బాప్తిస్మము వలన కాదు, పస్కా గొర్రెపిల్ల బలి వలన కలుగుతుంది. ఈరోజు మనందరి అపరాధముల కొరకు దేవుని గొర్రెపిల్ల, ఏ పాపము లేని దేవుని గొర్రెపిల్ల, నిర్దోషి అనబడవాడు, నిష్కలంకుడు అని పిలువబడినవాడు, పాపులలో చేరిక ప్రత్యేకంగా ఉన్నవాడు అని పిలువబడ్డవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అని పిలువబడ్డవాడు. ఆయనే నా పాపముల కొరకు వధింపబడిన పస్కా బలి పశువు. యేసయ్యా, నీవు నా కొరకు శ్రమ పొందావు, నా పాపముల కొరకు నువ్వు కొట్టబడ్డావు, నా అతిక్రమముల కొరకు నీవు గాయపరచబడ్డావు. అయ్యా, నన్ను మరణము నుండి తప్పించడానికి నీవు మరణాన్ని అనుభవించావు. అయ్యా, నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అని ఆశ్రయించండి. ఎవరైతే రక్తము ద్వారా విమోచన పొందారో వారితో దేవుడు అంటున్నాడు, నీవు నాకు చెందినవాడవు. మరణమును తప్పించుకున్న ఓ జ్యేష్ఠపుత్రుడా, నీవు నాకు చెందినవాడవు. ఇశ్రాయేలీయులలో ప్రతి వాడిని గురించి దేవుడు అంటున్నాడు, తొలిచూలు సంతానం అంటే మరణమును తప్పించుకున్న వారందరూ యెహోవాకు ప్రతిష్ఠితులు. దేవునికి స్తోత్రం.
మరణములో నుండి జీవంలోనికి దాటింపబడ్డ నేను నీవు దేవుని సొత్తు. నా బ్రతుకులో, నా శరీరములో, నా జీవితములో దేవుని చిత్తము నెరవేర్చబడాలి. నెరవేరుస్తున్నామా మనం? నా లైఫ్ నా ఇష్టం ఉంటున్నాం. నాకు నచ్చితే దేవుడు చెప్పినట్టు ఉంటాను, లేకపోతే లేదంటున్నావు. ఒకవేళ నిజంగా నీవు అలా జీవిస్తే దేవుని పిల్లలారా, ఆయన ఉగ్రతను మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఆయన శిక్ష విధిని మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఈ రాత్రి కొత్తవారైనా పాతవారైనా విన్న ఉపదేశ క్రమము ఎదుట మీ జీవితాన్ని అప్పగించండి. ప్రార్థన చేద్దాం. దైవమా నీకు వందనాలు, కన్న తండ్రి నీకు వందనాలు. విశ్వాసులారా, నేను దేవునికి ప్రతిష్ఠితమని నీవు గుర్తెరుగుతున్నావా? అయ్యా, నేను నా సొత్తు కాదు ప్రభువా. నా ధనముతో నీవు చెప్పిన పనులు నేను జరిగించాలి. నా బలముతో నీవు చెప్పిన పని నేను జరిగించాలి. నాకున్న సమయముతో నీవు చెప్పిన పని నేను జరిగించాలి. నా బ్రతుకులో నీవు ఆజ్ఞాపించిందే నేను నెరవేర్చాలి. అది ప్రతిష్ఠింపబడిన వాడు జీవించవలసిన లక్షణం. హల్లెలూయా. శిష్యులతో యేసు అన్నాడు, నేను మిమ్మల్ని వాక్యమందు ప్రతిష్ఠించాను అన్నాడు. సంఘము కూడా ప్రతిష్ఠింపబడిన వారే. ప్రార్థన చేద్దాం.